శ్రీ గురుచరిత్ర అధ్యాయం 2. ఓం గణేశాయ నమః, ఓం సరస్వత్యై నమః, ఓం గురుభ్యో నమః. నామధారకుడు శ్రీగురుని పాదపద్మాలను తలుచుకుంటూ ఆకల దప్పులను కూడా మరిచిపోయి కాలినడకనే గంధర్వపురానికి చేరుకున్నాడు. ఆయన దర్శనం అవకుంటే ఆత్మహత్య చేసుకోదలచి శ్రీగురుని తలుచుకుంటూ, స్వామి, నీవు ఈ లోకంలో సకల జనుల కష్టాలు తీరుస్తున్నావు, మరి నా కష్టాలు ఎందుకు తీర్చడం లేదు? గురువే త్రిమూర్తుల స్వరూపమని కోరిన తక్షణమే వారి మనోవాంఛలు తీర్చే స్వామివని చెబుతారే. వేదాలు, ధర్మశాస్త్రాలు గురువు కన్నా ఎవరూ ఎక్కువ కారని చెబుతున్నాయి కదా. నా సర్వస్వం మీరే అని నమ్మిన నన్నెందుకు ఉపేక్షిస్తున్నారు? మరి నా పరిస్థితి మీకు తెలియడం లేదా? మీకు నేనేమీ సమర్పించడం లేదని అనుకుంటున్నారా? సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మియే తమ సేవకురాలైన మీకు నేనేమి ఇవ్వగలను? నేను అల్పుడను, పేదవాడను. కానీ మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిత్యము పూజించారు కదా. వారిని చూసైనా మీరు నాకు రక్షణ కల్పించాలి. నేను తప్పులు చేయకుండా ఒప్పులు ఎలా చేస్తాను? అజ్ఞానినైన నేను తప్పులు చేయడం సహజమే. అలిగిన చంటిపాపను తల్లి సముదాయించినట్లు నన్ను సముదాయించాలి గాని నా మీద కోపగిస్తే నాకు ఇక దిక్కెవరు అని నామధారకుడు దారి పొడవునా శ్రీగురునికి అనేక విధాలుగా ప్రార్థిస్తున్నాడు. అలా నడుస్తూ ఆకలి దప్పులు మరచి ఆర్తితో శ్రీగురుడు తప్ప ఈ లోకంలో ఇంకేమీ లేదని రోధిస్తూ గంధర్వపురం వద్ద ఒక చెట్టు క్రింద నిద్రపోయాడు. అతనికి కలలో భక్తుల పాలిట వరదాత అయిన పరమశివుడు కనిపించాడు. అలా కనిపించిన శ్రీగురునకు కలలోనే సాష్టాంగ నమస్కారం చేసి ఆయన పాదాలను తన కన్నీటితో కడిగాడు. ఆయన్ను సకల విధాలా పూజించాడు. ఆయన దర్శనంతో అతని మనస్సు శాంతించింది. ఆయన రూపం హృదయంలో స్థిరంగా నిలిచిపోయింది. నామధారకుని ఆ పరమశివుడు పైకి లేవనెత్తి ముఖాన విభూది రాసి తల మీద చేయి వేసి ఆశీర్వదించారు. ఆ తక్షణమే అతనికి మెలకువ వచ్చింది. తన శిరస్సుపై ఆ పరమశివుడు చేయి పట్టి ఆశీర్వదించిన అనుభూతి ఇంకా అలానే ఉంది. అతడు చుట్టూ తిరిగి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. పైకి లేచి తన కలలో సాక్షాత్కరించిన శ్రీ గురువునే తలుచుకుంటూ ముందుకు కదిలాడు. ఓం శ్రీ దత్తాత్రేయ గురవే నమః.